హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకసారి శనగపిండితో ఇలా స్వీట్ అయితే చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా స్వీట్ అయితే చేయొచ్చండి. ఇప్పుడు ఎలాగో రాఖీ ఫెస్టివల్ అయితే వస్తుంది కదా, ఇంట్లోనే ఇలా హెల్తీగా స్వీట్ అయితే చేసేయండి. చాలా నచ్చుతారు ప్రతి ఒక్కరు. అంత బాగుంటుందండి. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. చూసి మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సింపుల్ అండ్ టేస్టీ శనగపిండితో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా అడుగు మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకోవాలండి. ఇందులోనే మనం ఇప్పుడు స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి మనం పిండి అనేది జల్లించుకోవడానికి ఇలా పెట్టేసుకొని ఒక కప్పు దాకా శనగపిండి తీసుకోవాలండి. ఇక్కడ పిండి జల్లించడం వల్ల స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి, లేకుంటే బాగా అంత కుదరదు స్వీట్ అనేది. ఇలా జల్లించుకోవడం తీసుకోండి. ఇలా ఒక కప్పు మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోని ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నా. మీరు హెల్దీ కాదు అనుకుంటే నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. అదే కప్పుతోని నెయ్యి వేసుకోవాలి. అన్నీ మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోని యూజ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఉండలు లేకుండా ముందుగా స్టవ్ పైన పెట్టక ముందే కలుపుకోవాలి. ఇలా ఇంత కూడా చిన్న ఉండలు కూడా లేకుండా మంచిగా కలిపేసుకున్నాక ఇది పక్కకు పెట్టేసుకొని ఇందులోకి స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి షుగర్ ఎంత వేసుకోవాలో చూద్దాం. మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా షుగర్ అయితే కరెక్ట్ సరిపోతుందండి. స్వీట్ ఇంకెక్కువ తింటాం మీరు స్వీట్ అనుకుంటే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. ఇది మంచిగా మిక్సీ పట్టుకోవాలి పొడి లెక్క. ఇలా షుగర్ పొడి పట్టేసేసుకున్నాక నెక్స్ట్ మనము పిండి ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదండి, ఇది గ్యాస్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది, మనకి ఓపికతో కలుపుతుండాలి. మనం కలపకపోయినామంటే అడుగు అంటేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అలానే కలుపుతూ ఉండాలి. నాకు ఈ స్వీట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిందండి. మనం అంతా ఓపికతో చేస్తాం కాబట్టి స్వీట్ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాల్స్ అనేది వస్తున్నాయి. ఇలానే రావాలండి. ఇలా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా. అడుగు అంటిందంటే టేస్ట్ మారిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయ్యాక ఇందులోకి షుగర్ అనేది వేసేసుకోవాలి. నేను మొత్తం షుగర్ వేసేస్తున్నా. ఇలా వేసుకొని మొత్తం కలుపుదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత కూడా అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇలానే అస్సలు అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఇలాచీ పొడి మనం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాం. ఇలా ఇలాచీ పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా వేసాక చిటికెడు ఉప్పు కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్నాక అసలు ఆపకుండా కలుపుతూ ఉండాలి. పాలు వేడి వేడి వేయొద్దండి, వేడి చేసుకున్నాక చల్లగా అయితే కదా అవి వేయాలి. ఇక్కడైతే మీరు ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ అన్ని వేసేసుకున్నాం కాబట్టి స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి, అందుకనే కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. నాకైతే స్వీట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిందండి. ఇలా కలిపేసేసుకొని ఒక 5-10 మినిట్స్ అయ్యాక ఇక్కడ మనం ఎలా కలుపుతున్నామో అలా మనకి పిండి అనేది రావాలండి. ఇప్పుడైతే ఇలా ఉన్నప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేస్తున్నానండి. మీరు వేరే బాక్స్ ఏదైనా ఉన్నా అందులోకి వేసుకోండి. వేసుకోగానే దీన్ని సెట్ చేసేసుకోవాలి, లేకుంటే ఎలా ఉందో అలానే సెట్ అయిపోతుంది. ఇలా మంచిగా ఈక్వల్గా సెట్ చేసుకుందాం. ఇలా సెట్ చేసుకున్నాక ఒక 1 అవర్ అయ్యాక చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇలా మనము మొత్తం ఈక్వల్గా సెట్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక మీరు కట్ చేసుకోండి. వేడి మీదనే మనం ఘాట్లు పెట్టుకున్నామంటే స్వీట్ అనేది మంచిగా వచ్చేస్తుంది. నేను మర్చిపోయినా, అందుకని ఇలా మొత్తం చల్లగా అయిపోయినాక ఇలా స్వీట్ అనేది కట్ చేసుకుంటున్నా. అలా కాకుండా మీరు కొద్దిగా వేడి మీదనే పెట్టేసుకురంటే స్వీట్ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది. చూస్తున్నారు కదా, ఆరిపోయాక స్వీట్ ఎంత బాగా వచ్చిందో, ఎంత కూడా ఆయిల్ అనేది కనిపిస్తలేదు మనకి. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. టేస్ట్ చాలా బాగుంది. మనము ఆయిల్ ఎంత వేసినాం కదా అంత అసలు ఆయిల్ అనేది కనిపిస్తలేదు. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యితో కూడా ఈ స్వీట్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, చూశారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.